అండి. హలో. సో నిన్న రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ అయింది. దానికి డేవిడ్ వార్నర్ గెస్ట్ గా వచ్చారు. సో అందులో యాక్ట్ చేశారు కూడా. సో అందులో సీనియర్ యాక్టర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేసి డేవిడ్ వార్నర్ ని కొంచెం కించపరిచినట్లుగా అనిపించింది. మీరు ఏమనుకుంటున్నారు ఆ విషయం? అతను టెన్నిస్ లో ఎంత గొప్ప ప్లేయరు, రాజేంద్ర ప్రసాద్ కూడా క్రికెట్ లో ఎంత గొప్ప ఆటగాడు, ఎంత గొప్ప ప్లేయరు. అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సినిమాలో అండ్ అన్నిట్లలో గొప్ప ఆటగాడే, గొప్ప నటుడు కూడా. ఒక నట కిరీటి అనే పేరు ప్రఖ్యాతి గాయించిన ఒక నటుడు మరి ఒక తోటి వ్యక్తిని పట్టుకొని, తోటి పాపులర్ని పట్టుకొని అలా ఎలా మాట్లాడాడు, అలా ఎందుకు మాట్లాడాడు? కించపరచడానికి మాట్లాడా, లేకపోతే సరదాగా మాట్లాడా, లేకపోతే ఏంటి అనేది ఏం అర్థం కాదు. లేకపోతే అతనికి తెలుగు రాదు అనుకొని తను తెలుగులో అటువంటి ఓడు వాడా అనేది తెలియలేదు. కానీ అలా వాడటం చాలా బాధాకరంగా ఉంది. మరి అతను అలా ఎందుకు మాట్లాడాడో ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య అలాగే మాట్లాడుతున్నారని కూడా నేను కూడా విన్నాను. మరి గల కారణాలు ఏంటో కూడా తెలియట్లేదు. అలా మాట్లాడితే ఒకవేళ అసలు వాళ్ళకి తెలిస్తే ఇదేంటి, నేను ఇంత గొప్ప క్రికెట్ ప్లేయర్ని, ఇంత గొప్ప క్రికెట్ ఆటగాడిని, నన్ను పట్టుకొని ఇలా మాట్లాడదాం ఏంటి అని అతను బాధపడతాడు కదా. ఆ బాధ అనేది కూడా ఉండకుండా ఇతను ఇట్లా మాట్లాడాడంటే మరి సినిమా వర్గం, సినిమా ప్రపంచం మరి ఏం ఆలోచించుకుంటుందో, మరి అటువంటి వ్యాఖ్యలని ఎలా ఖండిస్తుందో ఏమో తెలియదు. కానీ ప్రజలు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విషయం ఏమైనా మూవీ మీద ఇంపాక్ట్ పడిపోతుందా? ఏం పడదు. ఇంకా ఆయనకి ఏముంది అక్కడ మూవీ మీద ఇంపాక్ట్ పడడానికి? రాజేంద్ర ప్రసాద్ గారి అవకాశాలు అన్నీ అయిపోయినాయి. ఎక్కడో తాతయ్య గానో, లేకపోతే పెదనాన్న గానో, లేకపోతే బాబాయ్ గానో, ఇటువంటి చిన్న చిన్న క్యారెక్టర్లలో వస్తున్నారు, తండ్రి గానో వస్తున్నారు. కానీ ఇటు ఈ ఇంపాక్ట్ మాత్రం మూవీ దీని మీద ఏం పడదు. అంటే లాస్ట్ టైం లైలా మీద పడింది కదా, అలా ఏమన్నా పడే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే లాస్ట్ టైం పృథ్వీ గారు ఒక కమెంట్ చేశారు. అందరూ ఆయన ఆ సినిమాలో నటించాడు, లైలా సినిమాలో పృథ్వీ గారు నటించారు. అలా మాట్లాడడం తప్పే కాదని నేను అనలేదు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈయన ఆడాడు కదా క్రికెట్. ఈయన క్రికెట్ రాదు. క్రికెట్ లైవ్ లోనో లేకపోతే టీవీలోనో చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఈయన క్రికెట్ రాదు. క్రికెట్ రాని ఒక వ్యక్తి క్రికెట్ మ్యాన్ గురించి, క్రికెట్ ఆటగాడి గురించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సభ్యత అనేది కూడా మరి క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు సినిమా అభిమానులు ఒక్కొక్క హీరోకి పిచ్చి పిచ్చి అభిమానులు ఉంటారు. అలాగే క్రికెట్ ప్లేయర్లలో కూడా క్రికెట్ ఆడే ఆటగాళ్ళకి అభిమానులు ఉంటారు. మరి వాళ్ళు కూడా ఊరుకోరు కదా. వాళ్ళు కూడా ఒక రేంజ్ లో ఎత్తుతారు, ఒక పోటెత్తుతారు. మరి ప్రస్తుతానికి ఎత్తొచ్చు కూడా. ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ అయ్యుండి ఆయన మన ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేయడం అన్నది ఒక గొప్ప విషయం. సో అలాంటి వ్యక్తికి అలా కించపరిచేటట్టు మాట్లాడినప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటున్నారా? ఈ ఆటలలో ఏ ఆటగాడైనా వచ్చి సినిమాల్లో నటించవచ్చు. ఇప్పుడు సానియా మిర్జా వచ్చి నటించవచ్చు, ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ వచ్చి నటించవచ్చు. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఏంటి, ఎవరైనా కానీ, టెన్నిస్ గర్ల్స్ ఏంటి, ఎవరైనా కానీ ఏదైనా యాడ్లలో నటిస్తున్నారు. కానీ నటనే జీవితంగా బ్రతికిన వాళ్ళు వెళ్ళి ఈ ఆటలు ఆడలేరు. ఎప్పటికీ వాళ్ళకి చేత కాదు అలా ఆటలు ఆడతాం. క్రికెటే కానీ, టెన్నిసే కానీ, వాలీబాలే కానీ, ఫుట్బాలే కానీ, తర్వాత ఏ ఆటలైనా కానీ ఆడటానికి ఈ సినిమా వాళ్ళకి చేతగావు. ఎక్కడో ఉంటారు మహానుభావులు, వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటారు. కానీ అదేది లేకుండా మరి వీళ్ళు ఇలా మాట్లాడటం ఏంటంటే ఒక లెక్కకి బాధాకరంగానే ఉంది. క్రికెట్ అభిమానులు అయితే మాత్రం ఒక రకంగా దివజమైతే పోస్తున్నారు. ఇతన్ని కూడా కొంచెం తోలుతున్నారు. ఇక సినిమా అభిమానులు అండ్ సినిమా వర్గాలు ఏం నిర్ణయించుకుంటే వేచి చూడాలి ప్రస్తుతానికి.